భద్రాచలంలో ఘనంగా తిరంగ యాత్ర. భద్రాచలంలో ఆగస్టు 12న తిరంగ యాత్ర భద్రాచలం సివిల్ పోలీసులతో పాటు 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్, 212 బెటాలియన్ సిఆర్పిఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో తిరంగ యాత్ర నిర్వహించారు. 212 బెటాలియన్ సిఆర్పిఎఫ్ కమాండెంట్ శ్రీ విజయ్ కుమార్ వర్మ, 141 బెటాలియన్ సిఆర్పిఎఫ్ సెకండ్ ఇన్ కమాండ్ శ్రీ రాజేష్ యాదవ్, భద్రాచలం ఏఎస్పీ శ్రీ అరుణ్ కుమార్ నాయకత్వంలో ఈ యాత్ర సాగింది. 141, 212 బెటాలియన్లకు చెందిన అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో తిరంగ యాత్రలో పాల్గొన్నారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ గర్వభావం, ఐక్యతను పెంపొందించడం తిరంగ యాత్ర ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. దేశం కోసం అపారమైన త్యాగాలు చేసిన అమరవీరులు, స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుని వారికి నివాళులు అర్పించడం ఈ యాత్రలో మరో ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ముఖ్యంగా యువతలో స్వాతంత్ర్య విలువలు, జాతీయ పతాకం పట్ల గౌరవం, జాతీయ ఐక్యత, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. 어떻게 엄마?